అందరికీ నమస్కారం. రాష్ట్రంలో దేశంలోనే బీజేపీయేతర రాష్ట్రాలు ఇతర పార్టీలు సంబంధించిన పోటీ చేసే అభ్యర్థులు మోడీ కనుసన్నల్లో ఉండేవాళ్ళు తప్ప, మోడీ గారి అనుకూలంగా ఉండేవాళ్ళు తప్ప ఈ దేశంలో ఇంకెవరు బతకూడదు. ఎవరైనా ఫైనల్గా ఆయన ప్రధానమంత్రి పదవికి అడ్డు తగులుతారు అనుకుంటే వాళ్ళని హెరాస్ చేయటం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం. ఇప్పటి వరకు చూసాం దేశంలో ఆర్బీఐని సిబిఐని సొంత జేబు సంస్థలుగా మార్చుకున్నారు, భ్రష్టు పట్టించారు. ఆఖరాన ఐటీ, ఈడీ అవైతే ఎవ్వరు కర్ణాటక చంద్రబాబు నాయుడు గారు కర్ణాటకకు పోతే అక్కడ కుమారస్వామి, చంద్రబాబు నాయుడు గారు మాండ్యా వెళితే రేవಣ್ణ, చెన్నై వెళితే కనిమొలి, ఏ రాష్ట్రంకి బాబు గారు వెళితే అక్కడ ఐటీ ఉంటుంది, ఐటీ రైట్స్ ఉంటాయి. ఐటీ, ఈడీ, సిబిఐ, ఆర్బీఐ అన్నిటినీ పతనం చేశారు, వాళ్ళకున్న విలువల్ని పతనం చేశాడు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ని భ్రష్టు పట్టించేశారు. ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ని కూడా నీ సొంత జేబు సంస్థలా వాడుకున్నావు. ఈరోజు వాళ్ళు మాట్లాడతారు, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడతారు, ఆపద్ధర్మ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది అంటారు. అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ నాయకులు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా చేస్తే కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు తాత్కాలికంగా ఉండే ప్రభుత్వాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు. అంతేగాని ఎలక్టెడ్ గవర్నమెంట్ మాకు జూన్ 8వ తేదీ వరకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటే వాళ్ళు చెప్పేది అట్లీస్ట్ ఈ 2 మాసాలైనా ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని మేము విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలు రూల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మే 23 జూన్లో స్కూళ్ళు తెరుస్తారు. మంచినీటి సమస్య, త్రాగునీటి సమస్య, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, వీటన్నిటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు మీరు మోడీ గారి ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో పనులన్నీ ఆగిపోవాలా, పోలవరం ఆగిపోవాలా, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఒక 2 మాసాలు సీజన్లో పోతే 1 సంవత్సరం ప్రాజెక్ట్ ప్రారంభం ఆలస్యం అయితే పర్యవసానం ఈ రాష్ట్రంలో ఉండే రైతులు, ప్రజలు అనుభవిస్తారు. ఈ రాష్ట్ర రాజధాని ఒక 2 మాసాలు ఆగిపోతే మళ్ళీ తిరిగి కోపకు కావటం చాలా టైం పట్టుద్ది. మీకు రాజధాని జరగకూడదు, పోలవరం జరగకూడదు, తాగునీటి సమస్య తీరకూడదు, పిల్లలకి పాఠ్య పుస్తకాలు ప్రిపరేషన్స్ జరగకూడదు, సమీక్షలు చేయకూడదు. ఒక మాట మీకు ఒక విషయం, ఎలక్షన్ కమిషన్ రూల్స్లో until a minister demits office, he is in charge of public affairs and accordingly even while on tours, whether for official or private purposes, he must continue to discharge the responsibilities as minister hands. రెండోది, ఒకటి
నో ఫ్రెష్ శాంక్షన్స్ ఫర్ గవర్నమెంట్ స్కీమ్స్ షుడ్ బి మేడ్. అది ఓకే, కొత్త శాంక్షన్స్ ఇవ్వకూడదు. రివ్యూ బై పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే బ్రాకెట్లో మినిస్టర్ ఎట్సెట్రా, అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ బెనిఫిషరీ ఓరియంటెడ్ స్కీమ్స్ ఈవెన్ ఇఫ్ ఆన్గోయింగ్ షుడ్ బి స్టాప్డ్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్స్. ఎవరైనా లబ్ధిదారులకు ఉపయోగపడే శాంక్షన్స్ కానీ ఆన్గోయింగ్ వర్క్స్ మీద రివ్యూ కానీ ఎలక్షన్స్ అయినంత వరకు చేయకూడదు. ఎలక్షన్స్ అయిపోయినాయి, కొత్త బెనిఫిషరీస్ శాంక్షన్స్ లేకపోతే ఇంకోటి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఎలక్షన్స్ అయినంత వరకు అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, కొత్త జీవోలు కొత్త పాలసీ డెసిషన్స్ తీసుకోకూడదనే సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, కిందుండే చిన్న కార్యకర్తకి తెలుసు, కామన్ లేమ్యాన్కి తెలుసు. మీరు ఒకటేసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తుంది, ఓన్లీ ఎమర్జెన్సీస్ ఏదైనా అంటే తుఫాన్లు వస్తే తప్ప వరదలు వస్తే తప్ప ఈ ప్రభుత్వం యాక్ట్ చేయకూడదు అంటే అంత అజ్ఞానంలో వాళ్ళు ఉండరు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రివ్యూ చేయొచ్చు అని చెప్పేసి ఎలక్షన్స్ అయ్యేంత వరకు రివ్యూ చేయకూడదని క్లియర్గా ఎలక్షన్ కమిషన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. రెండోది, కమిషన్ డస్ నాట్ రిఫ్యూజ్ అప్రూవల్ ఫర్ శాంక్షన్స్ undertaken for tackling emergencies, unforeseen calamities like providing relief people from suffering from drought, floods, pesticides, natural calamities, whereas measures for the aged, infirm, etc. And మళ్ళీ క్లియర్గా ఇచ్చింది వాటర్ ఇటువంటి వాటన్నిటి మీద ప్రభుత్వం యాజ్ ఇట్ ఈజ్గా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా ఇచ్చింది. ఇది నేనేమంటానంటే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్ని సమీక్షలైనా చేయొచ్చు, అది అడ్డు రాదు. ప్రధానమంత్రి మోడీ గారు ఆయన మార్చ్ 27 మిషన్ శక్తి ప్రయోగం మోడీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు, ఆయన చేయొచ్చు. ఆయన రోజుకొక డైలాగ్ చెప్పొచ్చు, రోజుకొకరి మందికి ఐటీ అండ్ ఈడీలను పంపించవచ్చు. అంటే బీజేపీ పార్టీలో ఉంటే తప్ప ఇంకెవ్వరు వ్యాపారాలు చేసే వాళ్ళందరూ అణగదొక్కబడాల. బీజేపీలో ఉండే వాళ్ళు మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలి. ఆఖరణ మీకు ఒక విషయం చెప్తుండా, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిన్న ఎలక్షన్ అయ్యేంత వరకు వాళ్ళే నడిపారు, అడ్మినిస్ట్రేషన్ అంతా చూశారు. మీరు నమ్మరు, 150 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాలకి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు మోడీ గారు అండతో కోట్లాది రూపాయలు పంప్ చేశారు, కోట్లాది రూపాయలు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చరిత్రలో 13 మంది ప్రధానమంత్రులను చూశాం, మోడీ గారు లాంటి వ్యక్తులు నేను చూడలే. ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు, ఎమర్జెన్సీ రోజులు మేలనిపించినారు. ఎమర్జెన్సీ రోజు ఆయనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారంటే రాత్రిళ్ళు కూడా నిద్రపట్టడంలే, రాత్రిళ్ళు కూడా. అందుకని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకూడదు. ఎక్కడి నుంచి వచ్చినాయి వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి? నేను అవినీతి లేని పరిపాలన అందిస్తున్నాను, అవినీతి పనుల సంగతి చూస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చారు మోడీ గారు. ఇక్కడ టీఆర్ఎస్ చూసాం, ఇక్కడ తెలంగాణ చూసాం, ఎలక్షన్స్ సేమ్ పాలసీ అక్కడ వైసీపీ అడాప్ట్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతున్నా నేను. మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కానీకుండా చేయాలని, దేవుడు దిగిరావాల. రేపు ఎన్నికల ఫలితాలు వస్తే మీకు అర్థమవుద్ది. నేను చెప్తుండా, నేను నంద్యాల బై ఎలక్షన్స్కి వెళ్ళా. ఎలక్షన్స్ అయిన తర్వాత
చాలామంది నన్ను అడిగారు, మీడియా సోదరులు అడిగారు. చెప్పా నేను 25,000తో స్టార్ట్ అవుతామని చెప్పా. 27,400తో గెలిచాం. రిపీట్ అవుతుంది. రేపు ఎలక్షన్స్లో నేను ఎక్కువ చెప్పను, 100తో స్టార్ట్ అవుతాం. ఎక్కడ ఆగద్దో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయిస్తారు. మీ డబ్బు పనిచేయదు, మా పరిపాలన పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇటు రైతాంగమైనా, ఇటు ఆడపడుచులైనా, లేకపోతే పేదవాళ్ళైనా, వృద్ధులైనా, వికలాంగులైనా వాళ్ళందరికీ న్యాయం చేసిన ప్రభుత్వం మాది. రాష్ట్రం క్రైసిస్లో బైఫర్కేషన్ తర్వాత ఎవరు ఊహించని పరిపాలన ప్రజలకు అందించిన ప్రభుత్వం మాది. మీ మాదిరిగా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మనము మన ఇళ్ళు, మన బంగ్లాలు, మన ప్యాలెస్లు వరకే పరిమితమైంది కాదు. A1 A2లతో చేతుల్లో ఉండేది కాదు మాది. మీరు ఎలక్షన్ కమిషన్ అన్ఫార్చునేట్లీ, దురదృష్టం, ఇది చరిత్రలో నల్ల మచ్చ, మీకు మాయని మచ్చ. శ్రీకాకుళంలో కోడ్ కూడా రాలేదు. ఒక ఎస్టీ అధికారి కలెక్టర్గా ఛార్జ్ తీసుకుంటే 24 అవర్స్లో మీరు ట్రాన్స్ఫర్ చేశారు. మీ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేశారు, మీరు ఎస్పీలని ట్రాన్స్ఫర్ చేశారు, మీరు కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరిచ్చారు మీకు అధికారాలు? ఎందుకు చేస్తారు? ఒక అధికారి జాయిన్ అయ్యి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా జాయిన్ అయ్యి, ఆయన డ్యూటీస్ డిశ్చార్జ్ చేసే దాంట్లో ఎక్కడైనా మీకు తప్పు పడితే యూ కెన్ టేక్ యాక్షన్. కానీ ఇది ఎక్కడుంది అంట? ఎవరు చెప్తే ట్రాన్స్ఫర్ చేశారు? ఎందుకని ట్రాన్స్ఫర్ చేశారు? మీకు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. కొత్త శాంక్షన్స్ ఇవ్వము. పాలసీ డెసిషన్స్ తీసుకోము. చీఫ్ సెక్రటరీ కొత్త పాలసీ డెసిషన్స్ తీసుకుంటే, ఎక్కడన్నా జీవోలు ఇష్యూ చేస్తూ సంతకం పెడితే మీరు ట్రాన్స్ఫర్ చేయండి. కేవలం విజయసాయిరెడ్డి చెప్తే చీఫ్ సెక్రటరీలు, కలెక్టర్లు, ఎస్పీలు ట్రాన్స్ఫర్ చేసుకుంటా కూర్చుంటే, ఇంకా ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి ఎక్కడ ఏడ్చింది? స్వయం ప్రతిపత్తి. మీరు ఎక్కడైనా బీజేపీ స్టేట్స్లో చీఫ్ సెక్రటరీలని, కలెక్టర్ని, ఎస్పీలని మూకుమ్మడిగా ట్రాన్స్ఫర్ చేసిందా ఎలక్షన్ కమిషన్? ఏనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా బీజేపీ పాలిత రాష్ట్రాలకి? ఇట్స్ అన్ఫార్చునేట్. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ 72 ఏళ్లలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు జరగలే. ఎమర్జెన్సీ రోజులు మేలు అనిపించుకున్నారు. మీరు అనుకుంటున్నారేమో ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని మేమేదో సాధించామని. ప్రజలు గమనించినారు. ఎలక్షన్ కమిషన్ మీ డ్యూటీస్ మీరు చేయలేకపోయినారు. మీ డ్యూటీస్ ప్రజల్ని హింసించారు. ఆడవాళ్ళని రాత్రి 2 గంటల దాకా పెట్టి హింసించారు. అత్యంత వైఫల్యం చెందిన ఎలక్షన్ కమిషన్ సిగ్గుతో తలదించుకోవాలా. మా మీద పట్టం కాదు, అధికారులని ట్రాన్స్ఫర్ చేయటం కాదు, ఏ తప్పు చేయని అధికారులని ఒక్క ఆరోపణ లేకుండా ట్రాన్స్ఫర్ చేయటం కాదు. మీరు ప్రజల్ని హింసించారు. మీరు ఆఖరణ రాత్రిళ్ళు అర్ధరాత్రి దాకా ఓట్లు వేయించారు మీరు. దీనికంటే ఈవీఎంల కంటే ఓటర్లు మామూలు బ్యాలెట్ పేపర్లు మేలు అనిపించారు మీరు. ఆఖరణ ఈవీఎం సిస్టమ్ మీద విరక్తి పుట్టేటట్టు చేశారు. సిస్టమ్ మీద టెక్నాలజీ ప్రజల జీవితానికి, ప్రజల జీవన విధానానికి సులభతరం అయ్యేదానికి టెక్నాలజీ. వాళ్ళని మరింత టార్చర్ చేసేదానికి కాదు. ఎక్కడుంది అంట వీవీప్యాట్లు లెక్క పెట్టేదానికి గట్స్ లేవు మీకు. మేమేమంటున్నాము, ఈవీఎంలన్నీ మార్చేసేసి ఇప్పుడు బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ పెట్టమని ఇప్పటికిప్పుడు మేమేమన్నా అడుగుతున్నాడా ముఖ్యమంత్రి గారు? జరిగిపోయింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం వీవీప్యాట్ సిస్టమ్ అడాప్ట్ చేశారు. 1000 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో ప్రజలు వేసిన ఓటర్లు స్లిప్పులు పడ్డాయి. 50% లెక్క పెట్టమంటున్నాం. ఇట్ మే టేక్ అనదర్ 2-3 hours. 50%. ఎందుకంత భయము? వైసీపీకి ఎందుకంత భయము?
ఎందుకు మోడీ గారికి ప్రభుత్వానికి భయము? ఎలక్షన్ కమిషన్కి ఎందుకు అంత మీరు ఒక న్యాయమైన డిమాండ్ దేశంలో ఉండే అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అడిగితే ఎస్ అని చెప్పే దమ్ము లేదా ఎలక్షన్ కమిషన్కి? మోడీ గారు ఏం చెప్తే అది నాలనా? 50% ఓటేసిన ఆ స్లిప్పులు లోపల పడ్డాయి, అవి లెక్క పెట్టేదానికి. బ్యాలెట్ పేపర్లు సాయంత్రం 6 గంటలకి 7 గంటలకి అయిపోయినాయి, ఎక్కడన్నా 1-2 నియోజకవర్గాలు తప్ప. ఇప్పుడు 50% స్లిప్స్ లెక్క పెట్టమంటున్నాం. 1000 ఓట్లు ఒక బూత్లో ఉంటే 80% పోలైనాయి. 800 400 స్లిప్పులు ఎవరికి ఓటు పడ్డాయో దానికి ఎన్నో గంటలు, 6 రోజులు పట్టద్దంట. ఎల్కేజీ చదువుకునే పిల్లోని అడిగితే చెప్తారు 400 బ్యాలెట్ స్లిప్పులు ఎంత టైంలో లెక్క పెడతారు, 6 రోజులు ఎందుకు కావాలో. ఇంత అజ్ఞానంలోకి మీరు వెళ్ళిపోతే ఎక్కడుంది ఈ దేశంలో డెమోక్రసీ? దురదృష్టం ఇది. మీరు దేశానికి, భవిష్యత్ తరాలకు కూడా సమాధానం చెప్పుకోవాలా. ఈ ఎలక్షన్ కమిషన్ మోడీ గారి కనుసనల్లో మీరు చేసిన తప్పులు క్షమించరానివి. జాతికి క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి మీకు ఏర్పడతా ఉంది. మీ అందరిని చూసి